ఏ శిల్పి అయినా ఒక బొమ్మను చెక్కేటప్పుడు దాన్ని అటు ఇటు కాకుండా సగం చెక్కి వదిలేద్దామని అనుకుంటాడా, లేకపోతే అనుకున్న రూపాన్ని వచ్చిందాకా చెక్కడానికి ఇష్టపడతాడా? అనుకున్న రూపం వచ్చిందాకా దాని మీద పని చేస్తానే ఉంటాడు. ఆ రూపం అనేది ఫస్ట్ శిలలో ఉందా, లేకపోతే శిల్పి మెదడులో ఉందా? దాని రూపం అనేది శిలలో ఉందా, శిల్పి మనస్సులో ఉందా? శిల్పి మనస్సులో ఉన్న రూపాన్ని శిల మీద పెట్టి ఆ శిల మీద ఆ రూపం వచ్చి అది ఒక శిల్పంగా మారిన దాకా చెక్కడం పని చేస్తా ఉంటాడు. అంటే ముందు ఒక రూపాన్ని ఊహించుకుంటాడు. ఆ రూపం వచ్చిన దాకా శిల మీద పని చేస్తాడు. అలాగే దేవుడు కూడా మన విషయంలో ఒక రూపాన్ని ఊహించుకున్నాడు. దేవుడు కూడా మనల్ని ఒక స్థాయిలో చూడాలని ఫిక్స్ అయ్యాడు. మనల్ని కూడా ఒక రూపాన్ని ఊహించుకొని ఆ రూపము మనలో ఏర్పడిన దాకా మన మీద ఆయన చెక్కడం పని చేసినట్టు శిల్పి